హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాయుడు సార్ని. 100% మీరు మాట్లాడతారు నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. ఈ వీడియోలో మనం మిస్ఫార్చ్యూన్స్ నెవర్ కమ్ సింగిల్ అనే ప్రోవర్బ్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి. మీరు గనక మన నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ని మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సాధారణంగా ఫార్చ్యూన్ అంటే అదృష్టమని, మిస్ఫార్చ్యూన్ అంటే దురదృష్టమని అర్థం. ఇక్కడ మాత్రం మిస్ఫార్చ్యూన్ అంటే కష్టాలు లేదా దురదృష్టకరమైన సంఘటనలు అని అర్థం. మిస్ఫార్చ్యూన్స్ నెవర్ కమ్ సింగిల్ అంటే కష్టాలనేవి ఒంటరిగా రావు అని అర్థం. ఒక్కోసారి మన జీవితంలో కష్టాలనేవి ఒకదాని వెంట ఒకటిగా వస్తూ ఉంటాయి. ఒక కష్టం ఇంకా తీరకముందే మరో కష్టం వచ్చి పడుతూ ఉంటుంది. అలాంటి సందర్భాల్లో మనకు చాలా బాధగా ఉంటుంది. ఇవెక్కడి కష్టాలరా భగవంతుడా అని అనిపిస్తుంది. వస్తున్న కష్టాల పరంపరకు బెంబలెత్తిపోతుంటాం. జీవితంలో కొన్ని సందర్భాల్లో ఒకేసారి అనేక కష్టాలు చుట్టుముట్టడం చాలా సహజమైన విషయమేనని, అందుకని అలాంటి సందర్భాలలో ధైర్యంగా ఉండమని మిస్ఫార్చ్యూన్స్ నెవర్ కమ్ సింగిల్ అనే సామెత మనకు తెలియజేస్తుంది. సాధారణంగా ఫార్చ్యూన్ అంటే అదృష్టమని, మిస్ఫార్చ్యూన్ అంటే దురదృష్టమని అర్థం. ఇక్కడ మాత్రం మిస్ఫార్చ్యూన్ అంటే కష్టాలు లేదా దురదృష్టకరమైన సంఘటనలు అని అర్థం. మిస్ఫార్చ్యూన్స్ నెవర్ కమ్ సింగిల్ అంటే కష్టాలనేవి ఒంటరిగా రావు అని అర్థం. ఒక్కోసారి మన జీవితంలో కష్టాలనేవి ఒకదాని వెంట ఒకటిగా వస్తూ ఉంటాయి. ఒక కష్టం ఇంకా తీరకముందే మరో కష్టం వచ్చి పడుతూ ఉంటుంది. అలాంటి సందర్భాల్లో మనకు చాలా బాధగా ఉంటుంది. ఇవెక్కడి కష్టాలరా భగవంతుడా అని అనిపిస్తుంది. వస్తున్న కష్టాల పరంపరకు బెంబలెత్తిపోతుంటాం. జీవితంలో కొన్ని సందర్భాల్లో ఒకేసారి అనేక కష్టాలు చుట్టుముట్టడం చాలా సహజమైన విషయమేనని, అందుకని అలాంటి సందర్భాలలో ధైర్యంగా ఉండమని మిస్ఫార్చ్యూన్స్ నెవర్ కమ్ సింగిల్ అనే సామెత మనకు తెలియజేస్తుంది.